పరశురామునికి ఏదించినాను. కార్యార్థినై వచ్చినటువంటి వాడను నేనే. మునుపుగా యా పాండవులకు సకరాజ్యము తీసిచ్చుట కొరకై వారి పనుపున సంధిగొడంబడి ఈ హస్తినకు ఏదించినటువంటి వాడను. కావున కార్యార్థినని వచ్చినాను. నేనే మునుపుగా వారిని పలకరించదు కాక. ఆహా, ఎవ్వరు పలకరాయరే, నిశ్శబ్దముగా ఉన్నారు. ఓహో, అలిగినట్లున్నాడే, కానీ నేనే మాట్లాడించదు కాక. రారాజా సూర్యోదన సార్వభౌమ, 56 దేశములకు జగచ్చక్రవర్తి, ఏమిటి ఈ స్వరము? ఆహా, ఏమయ్యా కృష్ణ పలికినావు భలే. సుఖమా నీకో కౌరవాతిలాకా, అకలంకమతి తోడ అందరూ క్షేమమా. హస్తినాపురమునందున అందరూ కూడా కుశలముగానే ఉన్నారు కదా. సబాష్. అటులైన పండిత కవిజన పరిపారులకు వేదపారాయణం అభ్యసించినటువంటి పండితులు, అమోఘమైనటువంటి చాకచక్యం కలిగినటువంటి ఆ యొక్క ఋషులు గాని, తల్లి తండ్రి గురు దైవంబులు ఎల్లరూ కూడా సుఖముగానే ఉన్నారు కదా. ఎల్లరూ క్షేమమే. సబాష్. అటులైనా ఏ యొక్క కొరత లేదు. అయినా ధరణికే తాకి హరి కృపా మీ గురువులు, ఆ యొక్క శిష్యులు, పండితులు అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు కదా. అయినా మాధ్యమ సమాచారం అట్లుండనే మీ ద్వారకా నగరమున మా గురువు గారు అయినటువంటి బలరామ చక్రవర్తి సాత్వికి నీవు దక్కిన యాదవ కుల సైన్యమంతు క్షేమమే కదా. కరుణా కటాక్షంపు చేత యా యాదవ కులస్తులు నీ యొక్క అభిమానం చే ఎల్లరూ కూడా కుశలంబుగానే ఉన్నాం. అయినా యా యొక్క నీ శత సహోదరులు
నీ గారాల ముద్దు చెల్లి దుశ్శల మరియు నీ తల్లిదండ్రులు ఎల్లరూ కూడా నీ రాజ్యం కూడా సుభిక్షంగానే ఉన్నారు కదా. కృష్ణ శతమిత్ర పవిత్ర గోతుడున్నాయి. ఈ దాత్రి తలమున వచ్చినప్పుడు సామ్రాజ్యమున ఏ కొరంతు లేక ఎల్లరూ క్షేమమే చూడు.